అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకం 4000 రూపాయల చేయూత పథకం ఏ నెల నుండి పెంపు చేసి లబ్ధిదారులకు అందించబోతున్నారు అనే సమాచారాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంతో పాటుగా దివ్యాంగులకు అందించే 6000 రూపాయల పెన్షన్, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లను ఎప్పుడు మంజూరు చేస్తారు, మా పేర్లు ఎప్పుడు చేర్చి తపాలా కేంద్రాల ద్వారానో మా ఖాతాల నిధులు ఎప్పుడు జమ చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. వీరందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకుంటారని అయితే ఆశిస్తున్నాను. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఆసరా చేయూత పథకానికి సంబంధించి అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగిన విషయాలు మీ అందరికీ తెలిసినైతే భావిస్తున్నాను. ఇందులో ప్రధానంగా 4000 రూపాయల పెన్షను, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి పెన్షన్లు మంజూరు కాకపోవడంతో వాళ్ళందరూ చాలా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా తెలియజేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సునీత గారు, అలాగే ఇక్కడ హరీష్ రావు గారు, మొన్న కవిత గారు, వీరందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. మేనిఫెస్టోలో గతంలో మేము ఇచ్చిన 2016లకి గాను మీరు గెలిస్తే 4016 కానీ 4000 రూపాయల పథకం కానీ ప్రారంభించి ఇస్తామని హామీ ఇచ్చారు. అటు 6000 రూపాయల దివ్యాంగుల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు అసలు పాత పెన్షన్లే సక్రమమైన సమయంలో ఇవ్వట్లేదు అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. మరి ఈ పథకాల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగిన నేపథ్యంలో దీనిపై మంత్రి సీతక్క గారు స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో 4000 రూపాయల చేయూత పథకం, 6000 రూపాయల దివ్యాంగులకు సంబంధించిన పథకంతో పాటు కొత్త పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి వివరించడం జరిగింది. అయితే ఈ పథకాలను ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అనేది కనుక ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే అధికారులు ఏం చెప్తున్నారంటే, ప్రస్తుతానికి మొన్న జనవరి 26వ తారీఖు నాడు ప్రారంభించిన 6000 రూపాయల రైతు భరోసా, 4,50,000 ఇంద్రమ్మ ఇండ్లు, ఈ పథకాలకి సంబంధించిన ప్రక్రియ మార్చి 31వ తారీఖు నాడు పూర్తవుతే రాబోయే ఆర్థిక బడ్జెట్లో నిధుల కేటాయింపు చేసి కొత్త పెన్షన్లను ప్రారంభిస్తారని చెప్పేసి భావించారు. కానీ ఈ బడ్జెట్లో కూడా 14,000 కోట్ల రూపాయలు కేటాయించడంతో ఈ పథకాలు అనేవి కేవలం 233 కోట్ల రూపాయలు అదనంగా కేటాయింపులు చేయడం జరిగింది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా మరి ఈ పథకం ఉండదా అని చెప్పేసి అందరూ ప్రశ్నలు అడుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే సంక్రాంతి కానుకగా కొత్త పెన్షన్లను మంజూరు చేసే అవకాశం ఉంది. సో కాబట్టి సానుకూల సమయం చూసుకొని పథకాలను ప్రారంభిస్తామని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది. బహుశా వీటిని పరిశీలించుకుంటే తెలంగాణలో 8 లక్షల కొత్త పెన్షన్ లబ్ధిదారులు కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉన్నట్లుగా ప్రభుత్వం గ్రహించినట్లుగా తెలుస్తుంది. సో వీళ్ళందరికీ కూడా రాబోయే 2026-27 బడ్జెట్లో నిధుల కేటాయింపు చేసి పథకాలకి సంబంధించి లబ్ధిదారులకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అయితే తెలుస్తుంది. సో అప్పటి వరకు ఎలాంటి పెంపు కానీ అలాగే కొత్త పెన్షన్లు కానీ ఇవ్వడానికి అవకాశం లేనట్లుగా సమాచారాలు తెలుస్తున్నాయి. అప్పటి వరకు కూడా పాత పెన్షన్లు 2016, 4016 రావచ్చు అనేది తెలుస్తుంది. ఆగస్టు నెల నుండి దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొత్త పెన్షన్లు మంజూరు చేయొచ్చు అనేది అయితే తెలుస్తున్నాయి అన్నమాట. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ అవుపిస్తున్నాయి. 11 కేటగిరీలకు సంబంధించిన లబ్ధిదారులకి కొందరికి 4016, కొందరికి 2016 అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 42 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరి కోసం గతంలో 14,628 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పుడు 14,800 కోట్ల రూపాయలు ప్రభుత్వం తాజాగా కేటాయింపులు చేసింది. వీరి కోసం ప్రతి నెల 1000 కోట్ల రూపాయల పెన్షన్లను కేటాయిస్తుంది అనేది తాజా సమాచారం అయితే చూసుకోవచ్చు. సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో తెలియజేస్తాను. ధన్యవాదాలు.